నమస్తే. మాజీ మావోయిస్ట్ దేవ్‌జీ ఉన్నారు. మాట్లాడదాం. దాదాపు మీరు లొంగిపోవడం జరిగింది. ప్రజా జీవితంలోకి వచ్చారు. ప్రెజెంట్ ఎలా ఉంది ప్రజా జీవితం? అంటే ప్రజా జీవితం అని అంటే ప్రజా జీవితాన్ని అధ్యయనం చేయడం అంటే ప్రజల సమస్యలు ఏంటిదని అధ్యయనం చేయడమే. చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఆ ప్రజల సమస్యల గురించి మాట్లాడడంలో భాగంగానే వీళ్ళని వచ్చి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళని కలిసాము. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది అనే దాంతో పాటుగా ప్రజల సమస్యలు ఏంటిది, ఆ ప్రజల సమస్యల గురించి మనం ఉమ్మడిగా ఏం పోరాటాలు చేద్దాం అనేది మాట్లాడుకున్నాము. ఆ మేరకే మనం మీ మీడియాతో మాట్లాడాలనుకున్నాం. ఈ మధ్య కాలంలో వామపక్ష పార్టీలన్నిటిని కలుస్తున్నారు. ఎట్లా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఏకం చేసే ఆలోచన ఏమన్నా ఉందంటారా? ఇప్పుడు అలాంటి ఎజెండా వద్దండి. ఇప్పుడు ఏకం చేయడం అనేది మేము ఆ ఏకం చేసే ఎజెండా ఇప్పుడు సాధ్యం కాదు. అది ప్రజల సమస్యల మీద పనిచేసే క్రమంలో ఐక్యత అవసరం గురించి గుర్తించే క్రమంలో అది మాట్లాడుకునే ఎజెండా. ఇప్పుడు మా ఎజెండాలో ఆ పాయింట్ లేదు. ఫ్యూచర్‌లో భవిష్యత్తు ఎలా ఉంటుంది? మనం విప్లవోద్యమాన్ని ఫ్యూచర్‌లో చూడబోవచ్చా? అంటే ఇప్పుడు ప్రజల సమస్యల గురించి బహిరంగంగా చట్టబద్ధంగా పనిచేద్దాం అంటున్నాం కదా! దానికోసమే మేము ఎవరిని కలిసేదైనా, మీడియాను కలిసేదైనా, ఎంఎల్ పార్టీలని కలిసేదైనా, తర్వాత పార్లమెంటరీ పార్టీలని కలిసేది, ఏ వ్యక్తి, శక్తి, సంఘం, సంస్థ, పార్టీని కలిసేదైనా ప్రజల సమస్యలు ఏంటిది, దీని గురించి ఎట్లా మన శక్తి మేరకు, ప్రజల సంసిద్ధత మేరకు ఏ మేరకు పోరాటాలు చేద్దాం అనేదే మా సెంట్రల్ పాయింట్. దాని చుట్టూతోనే మాట్లాడతాం. ఇతర అంశాలు అప్రస్తుతం. సరిపోద్ది. భవిష్యత్తులో పార్లమెంటరీ పార్టీలను కూడా మేము కలుస్తాం. అందరి సపోర్ట్‌తోనే ప్రజల సమస్యపై పోరాడతామని దేవ్‌జీ అంటున్నారు. థ్యాంక్ యూ.